శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం, విద్యా ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9493412011. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూన్ 12 బుధవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఆశయాలు నెరవేరుతాయి. ప్రయత్నానికి తగిన ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. పేరు ప్రతిష్టలున్నాయి. శ్రద్ధగా పనులు పూర్తి చేయాలి. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. భూలాభం, గృహ వాహనాది సౌఖ్యాలుంటాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. రుణ సమస్యలు తొలగుతాయి. అద్భుతమైన కాలం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేషమైన శుభాన్నిస్తాయి. ఉద్యోగరీత్యా బాగా కష్టపడాలి. పెద్దల దృష్టిలో ఉన్నవారు బంగారు భవిష్యత్తు లభిస్తుంది. తోటివారి సహాయ సహకారాలు అవసరం. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. స్థిరత్వం వస్తుంది. ఒక అడుగు వెనక్కి తీసుకుని మీ వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టండి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు, ముఖ్యంగా ఐటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుపుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కొన్ని పనులు పూర్తి చేస్తారు. భూ వ్యవహారాల్లో లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. అన్నింటా విజయాన్ని సొంతం చేసుకుంటారు. విద్యార్థులకు బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఇతరులకు సహాయపడతారు. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. రుణబాధ తగ్గుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: లక్ష్మీనారాయణ ఆలయం దర్శించండి మరియు ప్రసాదం అందించండి. మీ ప్రేమ జీవితం బలంగా ఉంటుంది. దీనివల్ల మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.